జూలై 2025 13వ తేదీ అంటే ఆదివారం నుండి 19వ తేదీ శనివారం వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వారం రాశి ఫలాలలో ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో నూతన ప్రణాళికలు చేసి విజయం సాధిస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలంగా ఉంది. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి నూతన ఒప్పందాలు చేపడతారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాల బాట పడుతాయి. ఉద్యోగస్తులకు నూతన పథకాలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు శ్రమకు తగిన ఫలితం అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వారం మధ్యలో ధన వ్యయం సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది అని చెప్పవచ్చు. దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం వలన ఇంకా మంచి లాభాలు పొందవచ్చు అని చెప్పవచ్చు. ఈ వారం మేషరాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యుల అందరికీ ఆమోదమయ్యేలాగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలను తీర్చి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్ర ఆహారాలు లేక స్వల్ప అనారోగ్య సమస్యలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు అని చెప్పవచ్చు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు ఆశించిన స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని రంగాల వారికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు మెరుగుపడతాయి. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. పనులలో శ్రమ అధికం అవుతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వలన ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. ఈ వారం వృషభ రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి కొన్ని వ్యవహారాలలో చిన్నపాటి మార్పులు చేసి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు అధిగమిస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు ధన సహాయం లభిస్తుంది. శత్రు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. సోదరులతో ఆస్తి విషయం నెలకొన్న వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఉత్సాహకరంగా వాతావరణం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో వివాదాలు సద్దుమణిగి నూతన అవకాశాలు లభిస్తాయి. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ధన వ్యయం సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు అని చెప్పవచ్చు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది అని చెప్పవచ్చు. ఈ మిథున రాశి వారికి వినాయకుడిని ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు అంది అవసరాలు తీరుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు ఉత్సాహం కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాల్తాయి. భూ సంబంధిత విక్రయాలలో అవరోధాలు తొలగిపోతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో
రంగాలలో ప్రణాళికగా బద్ధకంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగస్తులు పనితీరు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని రంగాల వారికి నూతన అవకాశములు లభిస్తాయి. వారం మధ్యలో ధన వ్యయం సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు కొంతవరకు కలవరపరుస్తాయి. రామరక్ష స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. ఈ వారం ఈ సింహరాశి వారికి చేపట్టిన పనులలో అవరోధాలు తొలగిపోతాయి. ఇంట బయట విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత ఊరట కలిగించే సమాచారం అందుకుంటారు. సోదరులతో వివాదాలకు సంబంధించి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో మరింత లాభదాయకం కనిపిస్తుంది. ఉద్యోగస్తులు గందరగోళ పరిస్థితులు తొలగి ఉపశమనం కలుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అంది నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. మానసికంగా అశాంతి కలుగుతుంది అని చెప్పవచ్చు. ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ వారం ఈ సింహరాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి కన్యరాశి. ఈ వారం ఈ కన్యరాశి వారికి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు కుటుంబ సభ్యులను విభేదిస్తాయి. క్రమక్రమంగా సమస్యలను అధిగమించి శుభ ఫలితాలను పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దశకు చేరుకుంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శన చేస్తారు. నూతన వాహన కొనుగోలు అవరోధాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది అని చెప్పవచ్చు. నిరుద్యోగ ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో జాగ్రత్త వ్యవహరించడం మంచిది అని చెప్పవచ్చు. వారం ప్రారంభంలో అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సోదరులతో ఊహించే కలహాలు పెరుగుతాయి. ఈ కన్య రాశి వారు గురు చరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. ఈ వారం ఈ కన్య రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ఈ వారం ఈ తులారాశి వారికి మొండి బకాయిలు వసూలవుతాయి అని చెప్పవచ్చు. గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాల పనులు పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతున్నాయి. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయ సభ సమావేశాలలో ఆహ్వానాలు అందుతాయి. సంతాన వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు చేస్తారు. ఇంట బయట ఒత్తిడులు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన ఈ తులారాశికి ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ వారం ఈ తులారాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పాత విషయాలు జ్ఞాప్తికి తెచ్చుకొని బాధపడుతారు. స్థిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా వారం
మధ్యలో నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిన బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. గణపతి ఆరాధన చేయడం వలన ఈ వృశ్చిక రాశి వారు మంచి లాభాలు పొందవచ్చు. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి ధనస్సు రాశి. ఈ వారం ఈ ధనస్సు రాశి వారికి ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సంతాన వివాహ విషయాలపై కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది అని చెప్పవచ్చు. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తం వ్యవహరించాలి అని చెప్పవచ్చు. ఈ రాశి వారు ఈ వారం శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన ఈ ధనస్సు రాశి వారికి మంచి లాభాలు కలుగుతాయి అని చెప్పవచ్చు. ఈ వారం ఈ ధనస్సు రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈ వారం ఈ మకర రాశి వారికి నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ ఆలోచనలో ఇంట బయట అందరికీ మంచి విధంగా ఉంటుంది. ఆర్థికంగా మరింత ఉత్సాహకర వాతావరణం నెలకొంటుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడుతారు. సంతానం విద్య విషయాలలో శుభవార్తలు అందుతాయి. వ్యాపార వ్యవహారాలలో బంధుమిత్రుల సలహాలు కలవరపరుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతారు. వ్యాపార విస్తీరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగులకు అధికారులతో ఉన్న సమస్యల నుండి బయటపడుతారు. కొన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు లభిస్తున్నాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఇతరులకు ధన విషయంలో మాట ఇవ్వడం మంచిది కాదు అని చెప్పవచ్చు. కుటుంబ వాతావరణంలో గందరగోళంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ వారం ఈ మకర రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. ఈ వారం ఈ మకర రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఈ వారం ఈ కుంభరాశి వారికి అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. మిత్రులతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొన్ని వ్యవహారాలలో ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. వారం మధ్యలో దూర ప్రయాణాలు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు చేస్తారు. ఈ వారం ఈ కుంభరాశి వారు విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. ఈ వారం ఈ కుంభరాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి చివరిగా మీనరాశి. ఈ వారం ఈ మీనరాశి వారికి ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా లోపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. భూ సంబంధిత విక్రయాలు అంతగా అనుకూలించవు. ఆరోగ్యం విషయంలో వైద్యుల సంప్రదింపులు చేస్తారు. మిత్రుల నుండి అందిన శుభవార్తలు కొంత ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితులు నిరాశ కలిగిస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. కొన్ని రంగాల వారికి అంచనాలు ఫలించవు. ఈ వారం మధ్యలో జీవిత భాగస్వామి
భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభాలు సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మీనరాశి వారు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. ఈ వారం ఈ మీనరాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. ఇక్కడితో ఈ వారం రాశి ఫలాలు ముగిశాయి. రేపటి నుంచి ఇంకొక వీడియోలో రోజువారీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.